బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మా పాప అయితే హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ 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 చెప్పు. హాయ్. ఇప్పుడే ఇంటి పనులన్నీ అయ్యానండి. అందుకే నేనైతే లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే చేశాను. ఈరోజు మీ దగ్గర మాట్లాడదామనేసి చాలా రోజులైంది మాట్లాడి మీ దగ్గరంతా. అందుకైతే ఈరోజు అని మాట్లాడదామనేసి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంటి పనులన్నీ అయిపోయాయండి. మీరైతే వీడియోలో అయితే చూస్తారు. ఇంటి పనులు అయితే ఎన్ని చేసినా ఉంటాయండి. ఎంత బేజారైనా ఎంత అలకొచ్చినా అయితే మనమైతే ఇంటి పనులు అయితే హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ అయితే చేయాలి కదండి. ఈ పిల్లలతో పట్టుకొని అయితే నాది అదే పరిస్థితి అండి. నేనైతే ఇప్పుడైతే అన్ని పనులు అయితే చేసేసి స్నానం కూడా చేసేసానండి. అలాగే డిన్నర్ కూడా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ రోజుకైతే ఇంకా చేయలేదు. ఇంకా మా పాప కూడా రాలేదు. ఇప్పుడైతే 4 o'clock అయిన టైము. ఇప్పటికైందండి నా పనులన్నీ. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 5:30కి లేస్తానంటే ఇంతసేపు అయినా, ఒక్కొక్క రోజు అయితే ఇంతసేపు అయినా కూడా అవ్వదండి. ఇంకా చేస్తూనే ఉంటాను. అలా ఉంటుంది. ఏం చేసాక అవుతుందండి. మీకు తెలిసి ఉంటుంది ఎలా ఉంటుంది ఏమి. హౌస్ వైఫ్స్ పని అయితే ఇంట్లో ఒకరే చేసుకోవాలంటే పిల్లల్ని పట్టుకొని అయితే చాలా కష్టంగానే ఉంటుంది. అది అలాగే నేను చేసుకుంటున్నాను. వీడియో అయితే చూస్తున్నానండి. నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, అలాగే లైక్ కూడా ఇవ్వడం లేదండి. మీరైతే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. అలాగే నా వీడియో ఎలా వస్తుందని అయితే మీరు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమన్నా నేను మార్పులు ఏమైనా చేసుకోవాలంటే నా వీడియోస్లో అయితే నేను మార్పు అయితే చేసుకుంటానండి. మీరైతే నాకు కామెంట్లు అయితే తెలియజేయండి. మీరు కామెంట్స్ చేస్తేనే కదండి నాకు ఎలా వస్తుంది ఏమి అని అయితే వీడియో తెలిసేది. మీరు కామెంట్ చేయకపోతే నాకు నా వీడియో ఎలా వస్తుంది, ఎవరు చూస్తున్నారా లేదా అని నాకే డౌట్ వస్తుంది. అందుకే మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తుంటే నాకే అర్థమవుతుంది నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా అని అయితే నాకు అర్థమవుతుందండి. మీరు ఏమీ చేయక ఊరికే చూసి ఊరికే వదిలేస్తే నాకైతే ఏం అర్థమవుతుందండి. అందుకనైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీ పర్సనల్ ఒపీనియన్స్ మా వీడియోలో ఏమైనా చేంజ్ చేసుకోవాలని ఉంటే కనుక నేనైతే చేంజ్ చేసుకుంటానండి. అవైతే ఇంకా మీరైతే ఇంకా వీడియో అయితే చూసేయండి. మా పాప అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే మా చిన్న పాప అయితే చూడండి ఆడుకుంటుంది నా మీద. అది ఎప్పుడు అంతే అండి, నా పైనే ఉంటుంది. పనుకున్నప్పుడే నాకైతే పని అయితే చేసుకుంటాను అంతే. అది లేచినప్పుడైతే నాకు ఒక్క పని కూడా అవ్వదు. ఇలాగే ఉంటుందండి, ఎత్తుకొనే ఉండాలి. ఇదంతా అయితే ఇలాగే నా మీదే ఉంటుంది, ఎత్తుకోవాలి అంతే. దాని పని అయితే వేరే పని అయితే నాకేం చేసేయడానికి ఇవ్వదు. చూడండి ఎలా చూస్తుంది. మా మమ్మీ ఏమో చెప్తుంది అని అయితే చూస్తుంది. అందుకే ఈరోజు అయితే పనుకొనిందండి. అంత పని అయితే చేసేసుకున్నాను. నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటానండి. అది కూడా వీడియోలో నేనైతే క్లిప్ అయితే పెడతానండి, మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అయితే నాకైతే కామెంట్లో తెలియజేస్తే నేనైతే అలాంటి వీడియోస్ అయితే మీకు చేస్తానండి. నా వీడియోస్ ఇంకాసేపటికి అయితే మా పెద్ద పాప కూడా వచ్చేస్తుందండి. తను 4:30 వస్తుందండి, 4:30కి వచ్చేస్తుంది. ఇంకా అది వచ్చిందంటే దాని ఫ్రెష్ అప్ అయితే అది అయిపోతుందండి. ఫ్రెష్ అప్ అయ్యి అదైతే దాని ట్యూషన్కి అయితే అది వెళ్ళిపోతుందండి. 5:30కి ట్యూషన్ అయితే ఉంటుంది, 5:30కి అయితే వెళ్ళిపోతుందండి అది. ఇంకా పాప వెళ్ళిపోయిందే. నేను తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. అది పాప అనుకుంటే, లేకుంటే టీవీ అయితే పెట్టించేసానండి. హైడీనో యాదన్ డోరానో యాదన్ పెట్టించేసి అయితే మా పాప చిన్న పాపకి చూస్తుంటే నేనైతే చిన్నగా దాన్ని కూర్చోబెట్టుకొని డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. లేకుంటే నన్ను వదులుతుంది. అలాగే చేసుకుంటాను. ఇంకా మా ఆయన వచ్చినాకైతే మేమైతే డిన్నర్ అయితే తింటామండి. మీకైతే లాగ్లో అయితే నేను యాడ్ చేసి చూపించాను ఎలా ఉంటుంది, మా డైలీ రొటీన్స్ అయితే చూపించానండి మీకైతే. మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏమంటే అండి, ఇప్పుడు మేము ఉండే ఇల్లు అయితే మేము ఇప్పుడు ఖాళీ అయితే చేస్తున్నామండి. ఇంకా కొద్ది రోజులకైతే ఇదైతే మేము లీజ్కి అయితే వేసుకున్నామండి. 3 yearsకి అయితే లీజ్కి వేసుకున్నాము ఇల్లు. మీకు ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే చెప్పండి. నేను ఇల్లు వదిలేసినాకైతే చేయడానికి అవ్వదు. ఉండేప్పుడే మీకైతే నా హోమ్ టూర్ అయితే చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అని. కావాలంటే చెప్పండి, నేనైతే చేసి పెడతాను. అందుకని ఈ ఇల్లు అయితే ఇంకా లీజ్ అయిపోతూ వస్తుందండి. ఇంకా 3 months ఏమో ఉంది అంతే. కానీ మేము దానిలోగానే ముందుగానే వెళ్ళిపోదామని అనుకుంటున్నామండి. ఇప్పుడైతే మాకు ఇల్లు అయితే దొరికింది. ఇదైతే 2 BHK అండి.
ఇప్పుడు మేము వెళ్ళబోయే హౌస్ అయితే సింగిల్ బిహెచ్కే. ఎందుకంటే అంటే ఇది చాలా పెద్దగా ఉన్నిందండి ఇల్లు. మళ్ళీ పిల్లలు పట్టుకొని క్లీన్ చేసుకొని కొంచెం కష్టం అవుతుంది నాకైతే. డైలీ తుడవడము, మళ్ళీ ఊడవడము, మళ్ళీ క్లీనింగ్ అంటేనే అంత కష్టం అవుతుందండి. ఇల్లు చాలా పెద్దగా ఉన్నింది. అది వేరే రెంటెడ్ హౌస్ కదండి, అందుకని ఎందుకు ఊరికి అంత పెద్ద పెద్ద హౌస్లో ఎప్పుడైనా ఖాళీ చేయాల్సి వస్తుంది. అందుకని అయితే నేనైతే అదే సొంతం ఇల్లు అయింటే పెద్దగా ఉన్నా ఏమో పర్వాలేదు అనుకుంటామండి. రెంటెడ్ హౌస్లో ఎంత చేసినా అంతే కదండి. అందుకని నేను ఈసారి అయితే సింగిల్ బిహెచ్కే చూడమన్నానండి మా హస్బెండ్కి అయితే. మాకు ఇల్లు కూడా దొరికింది. మీకైతే ఆ ఇల్లుకి అడ్వాన్స్ లేక ఆ ఇల్లే కన్ఫర్మ్ అని అయితే కనుక మీకైతే అది ఆ హోమ్ టూర్ కూడా చేస్తానండి. నేను కొత్త హోమ్ టూర్ అయితే చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఉండే ఇల్లు హౌస్ కూడా హోమ్ టూర్ కావాలని ఏమైనా ఉంటే కనుక మీరు నాకు కామెంట్ పెడితే కామెంట్ పెడితే కనుక నేనైతే మీకు వీడియో అయితే చేసి పెట్టేస్తానండి. మళ్ళీ ఖాళీ చేసినకైతే మళ్ళీ దొరకదు హోమ్ టూరు. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కామెంట్ పెట్టండి, చూడాలనిపిస్తే నేను వీడియో చేసి పెడతాను. అందుకని ఈ అప్డేట్ అయితే ఇవ్వాల్సిందే. అందుకైతే మీకైతే వీడియో అయితే ఆన్ చేశానండి ఈరోజు. కొత్త అప్డేట్ ఇదైతే. నేను మా ఇల్లు ఎలా షిఫ్ట్ చేస్తాము, మళ్ళీ మా ఇల్లు ఎలా ఉంది, మళ్ళీ ఆ ఇంటికి వెళ్తేనే పాలు పొంగించడము అంతా అయితే నేనైతే మీకైతే లాగ్ అయితే చేసి చూపిస్తానండి. మేము ఎలా చేసుకుంటాము ఏమి నైట్స్ అయితే. మీరైతే ఇంకా ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంటాయండి. నేను ఎప్పుడెప్పుడు బ్లాగ్స్ పెడుతుంటానో అవైతే మీరైతే చూసేయచ్చండి. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకైతే మీరైతే ఇంకా వీడియో అయితే చూసేయండి. ఇదే అండి నా కొత్త అప్డేట్ అయితే నేను చెప్పేశాను. నేను తర్వాత మా ఇంటి అదే ఇల్లు కన్ఫర్మ్ ఇప్పుడైతే ఒకటి దొరికింది. అదే ఇల్లు కన్ఫర్మ్గా అయితే కనుక నేను మీకు ఆ ఇల్లు అయితే మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే చేసుకున్నానండి. నేను ఇప్పుడైతే పాపకు అయితే తినిపించాలి. తర్వాత తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. చిన్న పాప కూడా దానికి తినిపించేసి అయితే పనుకోబెట్టేశానండి. అందుకని ఇంట్లో పని అయితే చేసుకున్నాను. అదైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను, అందుకే యాడ్ చేశానండి. ఇంట్లో పనులంతా చేసేసుకొని ఇంట్లో పనంతా చేసేపటికైతే నాకైతే చాలా అలుపు అయిపోతుందండి. అందుకే అప్పుడే పాప కూడా లేసేసింది. తర్వాత దానికి స్నానం చేయాల్సిందే. స్నానం కూడా చేపించుకొచ్చేసానండి. స్నానం అయితే చేయించేసాను. స్నానం చేపించేసాను. దూరం అయితే పెట్టించేసాను. తర్వాత దానికి అయితే టీవీ అయితే పెట్టించానండి. అదైతే దూరం అయితే చూస్తుంది. తర్వాత నేను కూడా స్నానం చేసుకొచ్చేసాను. స్నానం అయిపోతాను. నేనైతే పెట్టుకొని అయితే ఉంది, ఆడుకుంటుంది. నేనైతే మధ్యాహ్నం అయితే రైస్ చేసుకున్నాను. సాంబార్ అయితే ఉండాలండి. అది అలసందల పులుసు అంటామండి. ఇక్కడైతే మేము పచ్చి అలసందల పులుసు అండి అంటారు దాన్ని అయితే. అదైతే నాకైతే చాలా ఇష్టం అండి. అది పచ్చి గింజలతో చేస్తారు. పచ్చి గింజలు అలసందల పులుసు అండి. మీకు ఆ రెసిపీ కావాలంటే నేను ఎప్పుడైనా ఈసారి చేసినప్పుడు అయితే మీకైతే షూట్ చేసి పెడతానండి. చాలా బాగుంటుంది. ఆ సాంబార్ అయితే నాకు చాలా ఇష్టము. అదైతే తిన్నానండి నేను మధ్యాహ్నము. తర్వాత కొంచెం బట్టలు ఉండింది, అవైతే మిషన్ కూడా వేసేసానండి. ఆ లోపలే మా పెద్ద కూతురు కూడా స్కూల్ నుంచి వచ్చేసిందండి. 4:30 అయిపోయింది. చూడండి మా పాప ఎందుకో ఏడుస్తుందండి ఈరోజు. నేనైతే నైట్ డిన్నర్కి అయితే అండి ఈరోజు వంకాయ బజ్జీ దాని కాంబినేషన్కి అయితే ముద్ద అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు నేను ఎలా చేసుకుంటున్నాను అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియో చూడండి. ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుందండి. ఎప్పుడైనా టైం లేకున్నప్పుడు అయితే చేసుకోవచ్చు మీరైతే. మనమైతే ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఈరోజు డిన్నర్కి అయితే వంకాయ బజ్జీ అయితే చేసుకుంటున్నాను. వంకాయ బజ్జీ తర్వాత రాగి సంగటి అయితే చేసుకుంటున్నాను అండి. నేను ఎలా చేసుకుంటాను అయితే మీకు అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మీకు తక్కువ టైంలో అయితే తొందరగా అయిపోతుందండి. కానీ హెల్తీగానే ఉంటుంది కదా, రాగి సంగటి తింటాం కాబట్టి అది హెల్తీగానే ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఫీవరు తర్వాత ఎప్పుడు సాంబార్లు కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడైతే మనం ఇలాంటివి చేసుకుంటే కనుక మనకి నోటికి కూడా హితువుగా ఉంటుందండి. తినేకి కానీ బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, అప్పుడైతే మనం ఇలాంటివి అయితే చేసుకోవాలండి. పచ్చి పులుసు, ఇలా వంకాయ బజ్జీ అలాంటివి అయితే చేసుకొని తింటే కనుక మనకి బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, నోటికి కొంచెం బాగుంటుంది. అందుకని నేనైతే చూపిస్తున్నాను అంటే ఈజీగా ఇప్పుడు నేను చేసుకుంటున్నాను, మీకు అలాగే చూపిస్తాను. చూడండి నేనేం తీసుకున్నాను అయితే ఇప్పుడైతే చూడండి 4 వంకాయలు తీసుకున్నానండి ఫ్రెష్ అయితే. తర్వాత 3 టమాటోస్ అయితే తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అయితే
ఒక 7 తీసుకున్నానండి పచ్చిమిర్చి. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇవైతే స్పైస్ చాలా ఉన్నాయి, అందుకని నేనైతే తక్కువ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే ఇవైతే మనమైతే కడుక్కొని ఇవన్నీ కడుక్కొని అయితే మనమైతే బాయిల్ అయితే చేసుకోవాలండి. నేను చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ కడిగేసుకుంటానండి. కడిగేసుకున్న తర్వాత బాయిల్ ఎలా కట్ చేసుకోవాలని చూపించి తర్వాత బాయిలింగ్ పెడతానండి. కడుక్కునేసాను. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేది ఎలా అంటే ఇక్కడ ఇలా ఉంటుంది కదండి జంపుగా. అయితే మనమైతే ఈ లాస్ట్లో చిన్నగా ఇంత మాత్రమే ఇదైతే కట్ చేసుకోవాలండి. ఇంత కట్ చేసుకుంటే చాలండి. ఇంకా అలాగే ఉండాలండి ఇది కూడా దానికి. అయితే నా వంకాయకి అయితే ఇంత కట్ చేసుకుంటే చాలండి. లాస్ట్లో అయితే నేను కట్ చేసుకొని అయితే చూపిస్తానండి. చూడండి, వంకాయలతో అయితే ఇలా మనం 4 పీసులుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దాంట్లో పులుగు ఉందో లేదో అయితే అన్నీ చెక్ చేసుకోవాలి. ఇలా 4 కోసుకోవాలి. తర్వాత ఇవి తొడం అయితే కట్ చేసుకోవాలండి. ఇలా చూసారు, ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలు పులుగు ఉందో లేదో అన్నీ చూసుకోవాలండి. చూసుకొని అయితే మనము కడుక్కొని వేసేయాలండి. అప్పటికప్పుడే వేయాలండి. ఇప్పుడైతే నేను కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు కూడా అలాగే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. టమాటోస్ అయితే ఇలా అండి పైన భాగం కోసేసి మనమైతే ఇలా వేసేసుకోవాలి. నేనైతే 3 టమాటోస్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా వాటర్ అయితే మనం ఆ ఉడికి అన్నీ పోసుకోవాలండి. చూడండి, దానికి ఉడకడానికి అన్నీ అయితే వాటర్ అయితే వేసేసుకొని మేమైతే ఇవైతే ఉడకడానికి పెట్టాలండి. సాల్ట్ గిల్టీ ఏమి వేసుకోవద్దండి, మనము తర్వాత అయితే వేసుకుంటామండి. ఇది ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. 2 విజిల్స్ పెట్టుకునేయండి. మేమైతే 2 విజిల్స్కి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు 2 విజిల్స్ అయితే రావాలి. పెట్టేసాము. వంట చేసుకుంటూనే ఎక్కడైతే కుక్కర్ అయితే పెట్టేసానండి. చూడండి, కనిపిస్తుందా? వంట చేసుకుంటూ నేను పాత్రలు అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే కడిగేసుకుంటానండి. ఇప్పుడైతే ఆ ఉడికేలోనే ఇవైతే కడిగేసుకుంటానండి. నా పాత్రలు అయిపోయినాయండి, కడిగేసాను. పాత్ర కడిగేపటికి ఇది కూడా ఉడికిపోయింది. గ్యాస్ అయితే కట్టేసాను. అదే చల్లగా అవ్వాలండి. చల్లగా అయ్యే వరకు మనమైతే ప్రెషర్ వెళ్ళిపోయే వరకు మనం తీయకూడదండి. ఇప్పుడైతే ఒక ఆనియన్, తర్వాత కొత్తిమీర, తర్వాత ఇన్నైతే తెల్లగడ్డలండి పచ్చివే. ఇప్పుడు మనమైతే కుక్కర్ అయితే ఓపెన్ చేద్దాము. ప్రెషర్ పోయింది కదా, ఇది ఓపెన్ చేసి చూసారా, ఇలా అయితే ఉడికిపోయి ఉంటుంది కదండి. మనమైతే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తానండి. బాగా పప్పు గిత్తి తీసుకొని బాగా ఇచ్చేసుకోవాలండి. స్మాష్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. స్మాష్ చేసుకోవాలి. వంకాయ, టమోటో, పచ్చిమిర్చిని అయితే మనమైతే స్మాష్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక బాణలో అయితే తీసుకుంటున్నాను. బాణలీలో అయితే వేసుకొని అవి అయితే స్మాష్ అయితే చేసుకోవాలి. పప్పు గిత్తతో అయితే మీరు స్మాష్ అయితే కూడా చేసుకోవచ్చండి. మీరు స్మాషర్ చేసుకోండి. నేనైతే పప్పు గిత్త అయితే చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ అయితే మనం తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకొని ఇట్లా స్మాషర్లు అయితే చేసుకోవాలండి. స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా అండి, ఇట్లా స్మాష్ అయితే చేసుకోవాలి. స్మాష్ అయితే చేసేసాము. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అయితే చూసారండి, పచ్చిమిర్చి కూడా వేసుకొని మనము ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవాలండి. టమాటో అయితే వేసుకొని వద్దాము. ఇలా వేసుకోవాలి. ఇలా అనుకోవాలండి. సరే, అయితే స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. స్మాషర్లో చూసారా, స్మాషర్లో చేసుకున్నాక ఇప్పుడు వంకాయలు కూడా వేసుకోవాలండి. వంకాయలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా పప్పు గిత్త అయితే అనుకోవాలండి. ఇలా చూసారా, ఇలా అన్నాం కదండి. పచ్చిగా అయితే చేసుకోవాలి. చేసుకొని
స్మాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం అయితే ఇలా కలిపేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగైతే నూనె నేను పక్కకు పెట్టి చూపిస్తాను. మీకు ఇంత దిగ్గుడుగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది ఇంకా నున్నగా కావాలంటే నున్నగా కూడా స్మాష్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇలా ఉంటేనే బాగుంటుంది. పలుకులుగా ఉంటే మనకు కూడా నోటికి పలుకు తిరుగుతుందండి. ఇప్పుడు మనం ఇప్పుడైతే ఏం వేసుకోవాలంటే ఉప్పు అయితే వేసుకోవాలండి. చూడండి, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసేసుకుంటాను. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. చూసారా మనకి ఎంత పడుతుందో దీనికైతే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసినాను. సాల్ట్ వేసుకొని తర్వాత ఇది కొత్తిమీర ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మనము దీనికి ఇప్పుడు ఇలా కలుపుకుంటే మనము తాడింపు పెట్టుకోవచ్చండి. దీంట్లోకి బాగుంటుంది. ఇలాగే కూడా తినవచ్చండి. మనము మీ ఇష్టం అది. చూసారా అయితే ఉంటుందండి. రాగి సంగట్లోకి అయితే ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా దీంట్లో మనము తాడింపు వేసేసుకుందామండి. దీనికైతే మనమైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసాము. ఇప్పుడైతే ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను. చూసారా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటిపట్లాడుతుంటుంది. ఆవాలు అయితే చిటిపట్లాడుతున్నాయి. ఇప్పుడు మనమైతే కరివేపాకు వేసుకోవాలండి. అయితే ఇప్పుడు దిప్పుకొని అయితే వేసేసుకోండి కరివేపాకు. మీరైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ తాలింపు అయితే మనం దీంట్లో అయితే వేసేసుకుంటామండి. ఇంకేం సింపుల్ తాలింపు అండి. తాలింపు కూడా సింపుల్ తాలింపు వేసుకున్నాం కదా. అయితే ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంతో చక్కనైన వంకాయ బజ్జీ అయితే రెడీ అయిందండి. ఇంతే అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూడండి ఇదైతే రాగి సంగట్లోకి అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది. మీకు చాలా గట్టిగా అనిపించిందంటే కర్రీ అయితే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూసారా ఎంత ఎమ్మిగా ఉంది కనిపిస్తుందా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే అండి, వంకాయ బజ్జీ అయితే రెడీ అయిందండి. చూడండి ఇప్పుడైతే వంకాయ బజ్జీ అయితే రెడీ అయింది. మీకైతే చూపించాను కదండి. చూసారా వంకాయ బజ్జీ అయితే సిద్ధంగా ఉందండి. చాలా బాగుంది. అయితే రాక్పిల్ అయితే వేసాను. ఇక్కడైతే రైస్, పిల్లలకైతే రైస్ పెట్టుకున్నానండి. ముద్ద అయితే ఉడుకుతుంది. ఇప్పుడు చూసారా ఎలా ఉంది, చాలా బాగుంటుంది. ఇది రాగి సంగటి చేస్తాను, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను చేసి అయితే. అయితే ముద్ద, వేడి ముద్దలు, తర్వాత రైస్ అండి, తర్వాత వంకాయ బజ్జీ అండి. చూసారు కదా వంకాయ బజ్జీ. ఇదైతే వంకాయ బజ్జీ, తర్వాత పెరుగండి, గట్టి పెరుగు తోడు పెట్టుకున్నాము. చూసారా పెరుగు. ఇదే అండి మా మెనూ అయితే ఈరోజు. ఇప్పుడైతే మా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మేమైతే డిన్నర్ అయితే చేసేస్తాము. మా ఆయన కూడా వచ్చారండి. మా పిల్లలకు కూడా పెట్టియాలి. ఇప్పుడైతే టైం కూడా 8:30 అయిపోయింది. నేనైతే వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా వస్తుంది అనేసి. అయితే నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్.